అనేటువంటివి నేర్చుకుందాం. కుండలహీన, వ్యాఘ్రరాజ, కిప్తిస్తవిత, కచ, కవిరాజు, కుండలహీన, వ్యాఘ్రరాజు, కిప్తిస్తవిత, కచ అనేటువంటి పేరు కూడా ఉంది. ఫైనల్గా ఇంపార్టెంట్ టైటిల్ ఏంటి అంటే ఇండియన్ నెపోలియన్ అనేటువంటి టైటిల్స్. ఇవన్నీ కూడా ఎవరివండి? సముద్రగుప్తుడివి. తన జీవిత కాలంలో ఒక్క యుద్ధంలో కూడా ఓడిపోనటువంటి వ్యక్తి, తన జీవిత కాలంలో అన్ని యుద్ధాలలో గెలుపొందినటువంటి వ్యక్తి సముద్రగుప్తుడు. మీకు నెపోలియన్ అనేటువంటి వ్యక్తితోటి ఎవరు కంపేర్ చేశారు అంటే విఏ స్మిత్ అనేటువంటి వ్యక్తి, విలియం ఆడమ్స్ స్మిత్ అనేటువంటి వ్యక్తి. విఏ స్మిత్ అనేటువంటి వ్యక్తి సముద్రగుప్తుడిని ఏమని పిలిచాడు అంటే ఇండియన్ నెపోలియన్ అని పిలవడం జరిగింది. నెపోలియన్ అనేటువంటి వ్యక్తి ఫ్రాన్స్ దేశపు చక్రవర్తి. ఈ ఫ్రాన్స్ దేశపు చక్రవర్తి అయినటువంటి నెపోలియన్ అనేటువంటి వ్యక్తి, ఇతను 17 అంటే ఫ్రెంచ్ విప్లవం అనేటువంటి దాని గురించి చెప్పినట్టు గుర్తు మీకు. ఫ్రెంచ్ విప్లవం ఏ సంవత్సరం? 1789, 1789లో ఆ ఫ్రెంచ్ రెవల్యూషన్ అనేటువంటిది వచ్చిన తర్వాత ఎందుకు వచ్చింది ఫ్రాన్స్లో రెవల్యూషన్? ఎందుకు వచ్చింది? స్వేచ్ఛ, స్వతంత్రం, అంతేనా? సామాజిక, ఆర్థిక, రాజకీయ న్యాయం ఏ విప్లవం? రష్యా విప్లవం. అలా కాకుండా స్వేచ్ఛ, సమానత్వం, సౌభ్రాతృత్వం ఏ విప్లవం? ఫ్రెంచ్ విప్లవం. అంటే ఈ ప్రజలకు స్వేచ్ఛ కోసం, రాజరికం అంతమైపోవడం కోసం చేసినటువంటిదే ఫ్రెంచ్ విప్లవం. మరి ఈ ఫ్రెంచ్ విప్లవం అనేటువంటిది సక్సెస్ అయింది. సక్సెస్ అయిన తర్వాత జాకోబిన్ పార్టీ అనేటువంటిది రూలింగ్ లేక్ వచ్చింది. ఈ జాకోబిన్ పార్టీ అనేటువంటిది రూలింగ్ లేక్ వచ్చిన తర్వాత ఆ రాజరికం కంటే కూడా వరస్ట్గా రూల్ చేసింది ఎవరు అంటే జాకోబిన్ పార్టీ. వీళ్ళలో వీళ్ళే ఫైట్ చేసుకుంటున్నారు. అంటే ఆధిపత్యం కోసం వీళ్ళలో వీళ్ళే ఫైట్ చేసుకుంటున్న దశలో ఈ నెపోలియన్ అనేటువంటి వ్యక్తి అధికారాన్ని తన చేతుల్లోకి తెచ్చుకొని ఫ్రాన్స్లో మళ్ళీ రాజరికాన్ని స్థాపించాడు. ఎవరు అంటే నెపోలియన్ అనేటువంటి వ్యక్తి. ఈ నెపోలియన్ అనేటువంటి వ్యక్తి యూరోపియన్ కంట్రీస్లో, అంటే ఈ ఐరోపాలో ఉండేటువంటి చాలా కంట్రీస్ని తన యొక్క కంట్రోల్లోకి తెచ్చుకున్నాడు. కాకపోతే బ్రిటన్ చేతిలో ఓడిపోతాడు. వాటర్లూ అనేటువంటి యుద్ధంలో ఓడిపోతాడు. ఎవరు అంటే నెపోలియన్. అలా బ్రిటన్ చేతిలో ఓడిపోయి ఒక దీవిలో బ్రిటన్ వాళ్ళకి బందీగా బతుకుతూ, ఒక ప్రిజనర్గా బతుకుతూ చనిపోతాడు. ఎవరు అంటే నెపోలియన్. అంటే యుద్ధంలో ఓడిపోతాడు నెపోలియన్, బ్రిటన్ చేతిలో ఓడిపోతాడు నెపోలియన్. అంటే తన జీవిత కాలంలో నెపోలియన్ అనేటువంటి వ్యక్తి ఓడిపోయాడు, కానీ సముద్రగుప్తుడు ఓడిపోలేదు. కానీ సముద్రగుప్తుడు నెపోలియన్ కంటే కూడా గొప్పవాడు. కానీ అప్పటికి తెలిసిన వాళ్ళలో గొప్ప రాజు నెపోలియన్ కాబట్టి నెపోలియన్తో కంపేర్ చేశారు. ఎవరిని అంటే సముద్రగుప్తుని. అలా సముద్రగుప్తుని ఇండియన్ నెపోలియన్ అని ఎవరు పిలిచారు? విఏ స్మిత్ అనేటువంటి వ్యక్తి. ఇవన్నీ కూడా ఎవరి టైటిల్స్ అండి? సముద్రగుప్తుడు. అశ్వమేధ పరాక్రమ, కవిరాజు, కుండలహీన, వ్యాఘ్రరాజు, కిప్తిస్తవిత, కచ, ఇండియన్ నెపోలియన్ అనేటువంటివి. మరి ఈ సముద్రగుప్తుడి గురించి మనకు ఇన్ఫర్మేషన్ ఇచ్చేటువంటి శాసనాలు ఏమని చెప్పాను? అలహాబాద్ శాసనం, నలందా రాగి శాసనం, గయా రాగి శాసనం. నలందా రాగి శాసనం, గయా రాగి శాసనం అనేటువంటిది.
అలహాబాద్ ఇన్స్క్రిప్షన్ అనేటువంటిది, నలందా కాపర్ ప్లేట్ ఇన్స్క్రిప్షన్ అనేటువంటిది, గయా కాపర్ ప్లేట్ ఇన్స్క్రిప్షన్ అనేటువంటివి ఈ 3 శాసనాలు ఈ సముద్రగుప్తుడి యొక్క గ్రేట్నెస్ గురించి, సముద్రగుప్తుడి యొక్క గొప్పతనం గురించి తెలియజేస్తున్నాయి. సముద్రగుప్తుడు అనేటువంటి వ్యక్తి తన యొక్క జీవిత కాలంలో ఆయన సాధించినటువంటి విక్టరీస్, ఆయన సాధించినటువంటి విజయాల గురించి అలహాబాద్ శాస్త్రంలో ఉంటుంది. అలహాబాద్ శాసనం అనేటువంటి దాంట్లో ఏమని ఉంటుంది అంటే 8 ఆర్యావర్తన రాజ్యాలను ఓడించాడు, 5 సరిహద్దు రాజ్యాలను ఓడించాడు, 12 దక్షిణ భారతదేశ రాజ్యాలను ఓడించాడు, అదేవిధంగా 18 ఆటవిక రాజ్యాలను ఓడించాడు. దానితో పాటు మార్నింగ్ ఇంకొకటి చెప్పడం మర్చిపోయానండి, 18 ఆటవిక రాజ్యాలతో పాటు 9 గణరాజ్యాలను ఓడించాడు, రిపబ్లికన్ స్టేట్స్ అండి. 18 అనేటువంటివి ఆటవిక రాజ్యాలు అని పెట్టుకోండి, అవి గణరాజ్యాలు అని పెట్టుకోవద్దు, ఆటవిక రాజ్యాలు. మళ్ళీ చెప్తాను చూడండి. అలహాబాద్ శాసనం సముద్రగుప్తుడి యొక్క విక్టరీస్ గురించి చెప్పింది, సముద్రగుప్తుడి యొక్క విజయాల గురించి చెప్పింది. ఆయన ఏ రాజ్యాలను ఆక్రమించుకున్నాడు అంటే 9 గణరాజ్యాలను ఓడించాడు. గణరాజ్యాలు అంటే రిపబ్లికన్ స్టేట్స్ అనేటువంటివి, రిపబ్లికన్ డైనాసిటీస్ అనేటువంటివి. 8 ఉత్తర భారతదేశంలో ఉండేటువంటి 8 రాజ్యాలను ఓడించాడు. ఆయన రాజ్యానికి సరిహద్దులో ఉండేటువంటి 5 సరిహద్దు రాజ్యాలను కూడా ఓడించడం జరిగింది. దక్షిణ భారతదేశంలో ఉండేటువంటి 12 రాజ్యాలని ఓడించాడు. అదేవిధంగా 18 ఆటవిక రాజ్యాలు అంటే అన్సివిలైజ్డ్ డైనాసిటీస్ ఉన్నాయి, ఆటవిక రాజ్యాలు అనేటువంటివి 18 ఉన్నాయి. ఇన్ని రాజ్యాలను కూడా ఓడించినటువంటి వ్యక్తి సముద్రగుప్త అనేటువంటి వ్యక్తి. ఈ సముద్రగుప్తుడి గురించి, ఈ విక్టరీస్ అన్నిటి గురించి అలహాబాద్ శాసనం అనేటువంటిది చెప్పింది. హరిసేనుడు వేయించినటువంటి అలహాబాద్ శాసనం అనేటువంటిది. సముద్రగుప్తుడు అనేటువంటి వ్యక్తి, ఇతని యొక్క వైఫ్ పేరు దత్తాదేవి. సముద్రగుప్తుడి యొక్క వైఫ్ పేరు ఏంటి అంటే దత్తాదేవి. మనము సముద్రగుప్తుడు ఎవరి కొడుకు అంటే మొదటి చంద్రగుప్తుడు మరియు కుమారదేవిల కొడుకు. కుమారదేవి యొక్క కొడుకే ఎవరు అంటే సముద్రగుప్తుడు. సముద్రగుప్తుడి యొక్క వైఫ్ పేరేంటి? దత్తాదేవి. సముద్రగుప్తుడి యొక్క వైఫ్ పేరు దత్తాదేవి. ఇంతకుముందు అడిగినటువంటి క్వశ్చన్ అండి ఇది. సముద్రగుప్తుడి యొక్క వైఫ్ పేరు దత్తాదేవి. మరి ఈ సముద్రగుప్తుడు అనేటువంటి వ్యక్తి తన యొక్క అంటే తాను రిలీజ్ చేసినటువంటి కాయిన్స్లో అశ్వమేధ యాగం చేస్తున్నట్లు, అదేవిధంగా వీణ వాయిస్తున్నట్లు కాయిన్స్ను రిలీజ్ చేయడం జరిగింది. అశ్వమేధ యాగం చేస్తున్నట్లు, వీణను ప్లే చేస్తున్నట్లు కాయిన్స్ అనేటువంటివి రిలీజ్ చేయడం జరిగింది. ఎవరు అంటే ఈ సముద్రగుప్తుడు అనేటువంటి వ్యక్తి. అశ్వమేధ యాగం చేస్తున్నట్లు, వీణను ప్లే చేస్తున్నట్లు కాయిన్స్ని రిలీజ్ చేసినటువంటి రూలర్ కూడా సముద్రగుప్తుడు అనేటువంటి వ్యక్తి. ఈయన గురించి మనం మొత్తం శాసనాల్లోనే నేర్చుకున్నాం. మరి ఈ సముద్రగుప్తుడు అనేటువంటి వ్యక్తి, ఇతని తర్వాత రాజ్యానికి వచ్చినటువంటి వ్యక్తి, ఇతని యొక్క కొడుకైనటువంటి రామగుప్తుడు అనేటువంటి వ్యక్తి. యాక్చువల్గా రామగుప్తుడు అనేటువంటి వ్యక్తి గురించి శాసనాలలో ఎక్కడా కూడా ఆధారాలు లేదు. కానీ రామగుప్తుడి గురించి ఏ బుక్కులో ఉంది అంటే దేవీ చంద్రగుప్తం అనేటువంటి బుక్కులో ఉంది. సరే, సముద్రగుప్తుడి తర్వాత నెక్స్ట్ రూలర్ దగ్గరికి వద్దాం. ఎవరు అంటే రామగుప్తుడు అనేటువంటి వ్యక్తి. రామగుప్త అనేటువంటి వ్యక్తి, ఈయన గురించి ఏ బుక్ ఇన్ఫర్మేషన్ ఇచ్చిందండి? దేవీ చంద్రగుప్తం. ఏమని ఇన్ఫర్మేషన్ ఇచ్చింది? దేవీ చంద్రగుప్తాన్ని ఎవరు రాశారు? దేవీ చంద్రగుప్తాన్ని ఎవరు రాశారు?
విశాఖదత్తుడు. ఏముంటుంది ఈ బుక్లో? రామగుప్తుడు అనేటువంటి వ్యక్తి శకుల చేతిలో ఓడిపోయాడు. శకుల చేతిలో ఓడిపోయి శకుల రాజైనటువంటి బసవ అనేటువంటి వ్యక్తి చేతిలో ఓడిపోయాడు. బసవ అనేటువంటి వ్యక్తికి తన యొక్క భార్య అయినటువంటి ధ్రువాదేవి అనేటువంటి ఆవిడను అప్పగించాడు. దీనితోటి రామగుప్తుడి యొక్క బ్రదర్ అయినటువంటి రెండవ చంద్రగుప్తుడు అనేటువంటి వ్యక్తి, రామగుప్తుడి యొక్క బ్రదర్ అయినటువంటి రెండవ చంద్రగుప్తుడు అనేటువంటి వ్యక్తి ఈ బసవ అనేటువంటి వ్యక్తిని చంపేసి ధ్రువాదేవి అనేటువంటి ఆవిడను తీసుకొని వచ్చి మళ్ళీ ఈ రామగుప్త అనేటువంటి తన యొక్క బ్రదర్ను చంపేసి ఎవరిని పెళ్లి చేసుకున్నాడు అంటే ధ్రువాదేవిని పెళ్లి చేసుకున్నాడు. ఇలా చంద్రగుప్త రెండు ధ్రువాదేవికి మధ్య జరిగినటువంటి ఈ వివాహాన్నే దేవీ చంద్రగుప్తం అనేటువంటి బుక్కులో చెప్పడం జరిగింది. రెండవ చంద్రగుప్తుడికి ధ్రువాదేవికి మధ్య పెళ్లి జరిగింది. ధ్రువాదేవిని రెండవ చంద్రగుప్తుడు పెళ్లి చేసుకున్నాడు. ధ్రువాదేవి ఇతని యొక్క వదినవుతుంది. ఇతని యొక్క అన్నను చంపేసి అన్న భార్య అయినటువంటి ధ్రువాదేవిని పెళ్లి చేసుకున్నాడు రెండవ చంద్రగుప్తుడు అని ఏ బుక్ చెప్పింది అంటే దేవీ చంద్రగుప్తం అనేటువంటి బుక్కులో ఉంటుంది. ఈ దేవీ చంద్రగుప్తం ప్రకారం ఒక రాజు సముద్రగుప్తుడి యొక్క ఒక రాజులాగా ఎవరిని చెప్తున్నాం? రామగుప్త అనేటువంటి వ్యక్తిని. మరి రామగుప్తుడిని చంపేసి నెక్స్ట్ ఎవరు రాజ్యానికి వచ్చారు? రెండవ చంద్రగుప్తుడు. రెండవ చంద్రగుప్తుడు అనేటువంటి వ్యక్తి చాలా ఫేమస్ రూలర్ అండి. ఇతను రెండవ చంద్రగుప్తుడు అనేటువంటి వ్యక్తి 380 నుంచి 414 వరకు రూల్ చేసినటువంటి వ్యక్తి. 380 నుంచి 414 వరకు రూల్ చేశాడు రెండవ చంద్రగుప్తుడు అనేటువంటి వ్యక్తి. ఫస్ట్ ఇతని యొక్క టైటిల్స్ చూద్దాం. రెండవ చంద్రగుప్తుడి యొక్క టైటిల్స్ శకారి, విక్రమాదిత్య, సాహసాంక. శకారి, విక్రమాదిత్య, సాహసాంక అనేటువంటి టైటిల్స్ ఉన్నాయి. శకారి, విక్రమాదిత్య, సాహసాంక అనేటువంటి టైటిల్స్ ఎవరికి ఉన్నాయి అంటే రెండవ చంద్రగుప్తుడికి ఉన్నాయి. రెండవ చంద్రగుప్తుడి యొక్క తల్లి పేరు ఏంటి అని ఎగ్జామ్లో అడిగాడు. ఆవిడ పేరే దత్తాదేవి. సముద్రగుప్తుడి యొక్క భార్య దత్తాదేవి. ఆవిడే రెండవ చంద్రగుప్తుడి యొక్క మదర్ కూడా. ఈ రెండవ చంద్రగుప్తుడు అనేటువంటి వ్యక్తి తన యొక్క గ్రేట్నెస్ గురించి చెప్తూ రెండవ చంద్రగుప్తుడి యొక్క విజయాల గురించి మనకు తెలియజేసేటువంటి శాస్త్రం గురించి చెప్పుకున్నాం. ఏ శాస్త్రం అది? మెహరౌలి ఇనుప స్తంభ శాసనం అనేటువంటిది. మెహరౌలి ఐరన్ పిల్లర్ ఇన్స్క్రిప్షన్ అనేటువంటిది. మెహరౌలి ఇనుప స్తంభ శాస్త్రం అనేటువంటిది మార్నింగ్ మనము 23 మీటర్లు అని రాసుకుంటారు. అది 23 ఫీట్స్ అని రాసుకోండి. అడుగులు 23 అడుగుల ఎత్తు ఉంటుంది. 23 మీటర్లు అని రాసుకొని ఉంటారండి మార్నింగ్. దాన్ని మీటర్ల ప్లేస్లో ఫీట్స్ అని కన్వర్ట్ చేసుకోండి. 23 అడుగుల ఎత్తు ఉంటుంది మెహరౌలి ఇనుప స్తంభ శాస్త్రం. ఏముంటుంది ఈ శాస్త్రంలో అంటే ఈయన ఉజ్జయినిని పాలిస్తున్నటువంటి శకుల రాజైనటువంటి 3వ రుద్రసింహుడు అనేటువంటి వ్యక్తిని ఓడించి ఉజ్జయిని పాలిస్తున్నటువంటి శకారౌలర్ అయినటువంటి 3వ రుద్రసింహుడు అనేటువంటి వ్యక్తిని ఓడించి
ఈ శకరాజ్యము అనేటువంటి దాన్ని అంతం చేసి శకులని ఎండు చేసి వీళ్ళ యొక్క రాజధాని అయినటువంటి ఉజ్జయిని అనేటువంటి దానిని, ఉజ్జయిని పట్టణం అనేటువంటి దానిని ఆక్రమించుకోవడం జరిగింది, ఎంక్రోచ్ చేసుకోవడం జరిగింది. అలా ఉజ్జయిని అనేటువంటి ప్రాంతాన్ని శకులను ఓడించి ఎంక్రోచ్ చేసుకున్నాడు అని, శకులను ఓడించి ఇతను శకారి లేకపోతే విక్రమాదిత్య అనేటువంటి టైటిల్ తీసుకున్నాడు అని ఏ శాస్త్రం చెప్పింది? మెహరౌలి ఐరన్ పిల్లర్ ఇన్స్క్రిప్షన్ అనేటువంటిది. ఈయన శకుల పైన సాధించినటువంటి విక్టరీకి సింబల్గా ఈ మెహరౌలి ఐరన్ పిల్లర్ ఇన్స్క్రిప్షన్ అనేటువంటి దాన్ని కంపోజ్ చేయడం జరిగింది. అదేవిధంగా ఈ రెండవ చంద్రగుప్తుడు అనేటువంటి వ్యక్తి నాగవంశానికి సంబంధించినటువంటి కుబేర నాగ అనేటువంటి ఆవిడను పెళ్లి చేసుకోవడం జరిగింది. నాగవంశము, నాగులు అనేటువంటి వాళ్ళకు సంబంధించి కుబేర నాగ అనేటువంటి ఆవిడని పెళ్లి చేసుకోవడం జరిగింది. అదేవిధంగా తన యొక్క కూతురైనటువంటి ప్రభావతి గుప్తా అనేటువంటి ఆవిడకి, తన యొక్క కూతురైనటువంటి ప్రభావతి గుప్తా అనేటువంటి ఆవిడని వాకాటకులు అనేటువంటి రాజులు ఈ వాకాటక రాజు అయినటువంటి రుద్రసేనుడు అనేటువంటి వ్యక్తికిచ్చి పెళ్లి చేయడం జరిగింది. వాకాటక రాజు అయినటువంటి రుద్రసేనుడు అనేటువంటి వ్యక్తికిచ్చి పెళ్లి చేయడం జరిగింది. ఇక్కడ చూడండి, వాకాటకులు అనేటువంటి వాళ్ళు మహారాష్ట్ర ప్రాంతాన్ని రూల్ చేసినటువంటి వాళ్ళు. వాకాటకులు అనేటువంటి వాళ్ళు మహారాష్ట్ర ప్రాంతాన్ని రూల్ చేసినటువంటి వాళ్ళు. వాకాటకుల యొక్క రాజధాని పురికాపురి. ఇక్కడ ఉంది చూడండి, వాకాటకుల యొక్క క్యాపిటల్ సిటీ పురికాపురి అనేటువంటిది. వాకాటకులు మహారాష్ట్ర ప్రాంతాన్ని రూల్ చేసినటువంటి వాళ్ళు. వాళ్ళ యొక్క క్యాపిటల్ సిటీ ఏంటండి? పురికాపురి. మరి ఈ వాకాటకులు అనేటువంటి వాళ్ళు పురికాపురిని రాజధానిగా చేసుకొని పరిపాలించారు. వాకాటక వంశాన్ని స్థాపించినటువంటి వ్యక్తి వింధ్యశక్తి, ఫౌండర్ ఆఫ్ వాకాటక డైనాసిటీ. ఫౌండర్ ఆఫ్ వాకాటక డైనాసిటీ ఎవరు అంటే వింధ్యశక్తి అనేటువంటి వ్యక్తి. వాకాటక రాజ్యాన్ని ఏర్పాటు చేసినటువంటి వ్యక్తి ఎవరు అంటే ఈ వింధ్యశక్తి. దేనిని క్యాపిటల్గా చేసుకొని రూల్ చేశారు? పురికాపురి. ఈ రాజ్యంలో గొప్పవాడు ఎవరు అంటే మొదటి ప్రవరసేనుడు, ప్రవరసేన అనేటువంటి వ్యక్తి. ఈ రాజ్యంలో గొప్పవాడు ఎవరు అంటే మొదటి ప్రవరసేనుడు అనేటువంటి వ్యక్తి. ఈ మొదటి ప్రవరసేనుడు అనేటువంటి వ్యక్తికి ఏమనే టైటిల్ ఉంటుంది అంటే సామ్రాట్ అనేటువంటి టైటిల్ ఉంటుంది. ఏ టైటిల్ ఉంటుందండి? సామ్రాట్. ఇది ఎగ్జామ్లో అడిగినటువంటి బిట్ అండి. మళ్ళీ చెప్తాను చూడండి, వాకాటకుల రాజు అయినటువంటి రుద్రసేనుడు అనేటువంటి వ్యక్తికి తన కూతురైనటువంటి ప్రభావతి గుప్తనిచ్చి పెళ్లి చేశాడు. ఎవరు అంటే రెండవ చంద్రగుప్తుడు అనేటువంటి వ్యక్తి. వాకాటకులు ఎవరు అంటే మహారాష్ట్ర ప్రాంతాన్ని రూల్ చేసినటువంటి వాళ్ళు. మహారాష్ట్ర ప్రాంతాన్ని పురికాపురి అనేటువంటి దానిని రాజధానిగా చేసుకొని పరిపాలించడం జరిగింది. ఈ రాజ్యాన్ని ఏర్పాటు చేసినటువంటి వ్యక్తి వింధ్యశక్తి అనేటువంటి వ్యక్తి. ఈ రాజ్యానికి సంబంధించినటువంటి గ్రేటెస్ట్ రూలర్ ఎవరు అంటే ప్రవరసేన అనేటువంటి వ్యక్తి. ఈ ప్రవరసేనుడు అనేటువంటి వ్యక్తికి ఏమని టైటిల్ ఉంది అంటే సామ్రాట్ అనేటువంటి టైటిల్ ఉంది. మీరు ఎప్పుడూ కూడా వింటూ ఉంటారు ఎలిఫెంటా గుహలు, పేరు విన్నారా? ఎలిఫెంటా కేవ్స్ ఎక్కడ లొకేట్ అయినాయి? మహారాష్ట్రలో ఉన్నాయి.
ఆ ఎలిఫెంటా గుహలను నిర్మించినటువంటి రాజులు వాకాటకులు అనేటువంటి వాళ్ళు. ఎలిఫెంటా కేవ్స్ అనేటువంటివి, ఎలిఫెంటా గుహలు అనేటువంటివి ఎవరికి సంబంధించినవి అంటే వాకాటకులకు సంబంధించినటువంటివి. ఎలిఫెంటా కేవ్స్ అనేటువంటివి, ఎలిఫెంటా గుహలను నిర్మించినటువంటి వాళ్ళు ఎవరు అంటే వాకాటకులు అనేటువంటి వాళ్ళు. సరే, రెండవ చంద్రగుప్తుడు అనేటువంటి వ్యక్తి కాలంలో ఇతని సామ్రాజ్యాన్ని సందర్శించిన చైనా దేశ యాత్రికుడు ఎవరు? ఫాహియాన్ అనేటువంటి వ్యక్తి. రెండవ చంద్రగుప్తుడి యొక్క ఆస్థానంలో ఉన్న చైనా దేశ యాత్రికుడు ఎవరు అంటే పాహియాన్. ఎప్పటి నుంచి ఎప్పటి వరకు ఉన్నాడు? పాహియాన్ 399 నుంచి 414 మధ్య కాలంలో ఉన్నాడు. రెండవ చంద్రగుప్తుడి యొక్క ఆస్థానంలో, ఈ రెండవ చంద్రగుప్తుడి యొక్క రాజ్యంలో ఉన్న చైనా దేశానికి సంబంధించినటువంటి బౌద్ధ మతాచార్యుడు, బౌద్ధ మతానికి సంబంధించినటువంటి యాత్రికుడు, పిలిగ్రమ్ ఎవరు అంటే పాహియాన్ అనేటువంటి వ్యక్తి. 399 నుంచి 414 వరకు ఉన్నాడు భారతదేశంలో. రెండవ చంద్రగుప్తుడి యొక్క రాజ్యంలో ఉన్నాడు పాహియాన్ అనేటువంటి వ్యక్తి. మరి ఈ రెండవ చంద్రగుప్తుడు అనేటువంటి వ్యక్తి కొత్తగా రూపాయా అనేటువంటి పేరుతో ఏ కాయిన్స్ ని రిలీజ్ చేశాడు? సిల్వర్ కాయిన్స్ ని, వెండి నాణాలు ముద్రించడం జరిగింది. ఈయన రూపాయా అనేటువంటి పేరుతో వెండి నాణాలు ముద్రించినటువంటి వ్యక్తి ఎవరు అంటే రెండవ చంద్రగుప్తుడు అనేటువంటి వ్యక్తి. ఈ రెండవ చంద్రగుప్తుడి యొక్క రాజ్యంలో నవరత్నాలు అని పిలువబడే 9 మంది వివిధ రంగాలలో ప్రముఖులైనటువంటి వ్యక్తులు ఉండేటువంటి వాళ్ళు. అంటే రెండవ చంద్రగుప్తుడి యొక్క రాజ్యంలో, రెండవ చంద్రగుప్తుడి యొక్క కోర్టులో 9 మంది వివిధ రంగాలలో ఫేమస్ అయినటువంటి 9 మంది వ్యక్తులు ఉన్నారు. వాళ్ళని ఏమని పిలిచాం? నవరత్నాలు. నవరత్నాలు ఎవరి కోర్టు అంటే ఏం చెప్పాలి? రెండవ చంద్రగుప్తుడి యొక్క కోర్టులో ఉన్నారు నవరత్నాలు అని పిలువబడే 9 మంది ప్రముఖమైన వ్యక్తులు. వాళ్ళందరూ ఏదో ఒక సెక్టార్కు సంబంధించినటువంటి వాళ్ళు కాదు, డిఫరెంట్ సెక్టార్స్కి సంబంధించిన వాళ్ళు. ఒక్కొక్కరు ఒక్కొక్క రంగంలో ప్రముఖమైనటువంటి వాళ్ళు. ఈ 9 మంది ఎవరి ఆస్థానంలో ఉన్నారు అంటే రెండవ చంద్రగుప్తుడి యొక్క ఆస్థానంలో ఉన్నారు. ఒక్కొక్కరి గురించి నేర్చుకుందాం. ఆ 9 మంది ఎవరు అనేటువంటి దాని గురించి నేర్చుకుందాం. మనకు అష్టదిగ్గజాలు అనగానే ఎవరు గుర్తు రావాలి? శ్రీకృష్ణదేవరాయలు. అష్ట ప్రధానులు అనగానే శివాజీ గుర్తురా. నవరత్నాలు అని పిలవగానే